హాయ్ రా గౌతమ్. హాయ్ హాయ్. ఏంట్రా ఏదో అంటి ముట్టనట్టు ఆ చెప్పడం ఏంటి? ఉండ్రా, అసలు నేను టెన్షన్లో ఉంటే. దేనికి? ఇవాళ కీర్తి ఇంకా రాలేదు. తన కోసమా? తను ఇంకా రాదు. ఎందుకు రాదు? నీకొక సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే కీర్తి మన మేనేజర్ కూతురంట. ఏంటి? అవును. ఏదో ఎక్స్పీరియన్స్ కోసం 1 ఇయర్ ఇక్కడ పనిచేసిందంతే. వాళ్ళ నాన్న తనకి పెద్ద కంపెనీలో జాబ్ చూశాడంట. అవునా? మరి నా పరిస్థితి ఏంట్రా? ఏముంది, మర్చిపోవడమే. సమస్య లేదు. తనున్నప్పుడు నాతో ఎంత క్లోజ్గా ఉండేది. తనకు కూడా నా మీద ఇష్టం ఉండే ఉంటుంది. పగటి కలలు కనకు. లేదు, నేను ఎలాగైనా తనని కలిసి నా మనసులో మాట చెప్తాను. ఆల్ ద బెస్ట్. విడిపిచ్చి గాని ఆ అమ్మాయి ఎంతైనా మేనేజర్ గారి కూతురు. తన రేంజే వేరు. వీడిలాంటోడికి పడుతుందా అనుకొని సాగర్ వెళ్ళిపోయాడు. గౌతమ్ ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని కీర్తికి ఫోన్ చేసి అర్జెంటుగా కలవాలని చెప్పాడు. అరగంట తర్వాత వాళ్ళు ఒక పార్కులో కలుసుకున్నారు. ఏంటి గౌతమ్ ఇది? కలవాలంటే ఏ రెస్టారెంట్కో పిలవచ్చు కదా, ఇలా పార్కుకి తీసుకొస్తే ఎలా? ఎవరైనా మనల్ని చూసి లవర్స్ అనుకుంటే ఏమవుతుంది? నేను నిన్ను ప్రేమించడానికి నాకు ఎలాంటి అర్హత లేదంటావా? అర్హతల గురించి ఎందుకులే కానీ నువ్వెందుకు పిలిచావా అది చెప్పు. నాకు నువ్వంటే చాలా ఇష్టం కీర్తి. ఆ మాట చెప్పడానికే పిలిచాను. నీకు కూడా నా మీద ఇష్టం ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేను చెప్పకుండా నీకు నువ్వే అనుకుంటావా? చూడు గౌతమ్, నేను మీ మేనేజర్ కూతురుననో నీకంటే ఎక్కువ డబ్బులు సంపాదించగలనో అనో పక్కన పెడితే నీ మీద నాకు అలాంటి ఒపీనియన్ ఎప్పుడూ లేదు. ఎప్పటికైనా కలుగుతుందని నేను అనుకోవడం లేదు. అలా అనొద్దు కీర్తి. నేను నిన్ను బాగా చూసుకుంటాను. ఇదంతా వర్కౌట్ అవ్వదు కానీ ఊరికి నన్ను విసిగించొద్దు ప్లీజ్ అని చెప్పి కీర్తి వెళ్ళిపోయింది. అతనికి ఏడుపు ఒక్కటే తక్కువైంది. చాలా బాధగా పార్కు నుంచి తిరిగి తన రూమ్కి వెళ్ళిపోయాడు. తర్వాత కొద్ది రోజులు అతను ఆ విషయం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేవాడు. కొంతకాలం గడిచాక ఓసారి 4 రోజులు లీవ్ పెట్టి తమ ఊరు వెళ్ళాడు గౌతమ్. అమ్మా, నాన్న బాగున్నారా? నువ్వు ఇంట్లో లేకపోతే ఎన్నున్నా ఏమీ లేనట్టేరా మాకు. అలా అనుకునేవాళ్ళు సిటీకి రావచ్చు కదా, అక్కడే కలిసి ఉంటాం. పల్లెటూరులో బతికిన వాళ్ళం మేము. అక్కడ ఉండగలమా? ఇక్కడ మన పంట పొలాలు చూసుకుంటూ సంవత్సరాల కొద్దీ అలవాటైన మనుషుల మధ్య తేలిగ్గా గడిచిపోతుంది. నాకు తెలుసు మీరు ఈ మాట అంటారని. అయినా ఇంత స్వచ్ఛమైన గాలిని వదిలి ఆ కాలుష్యమైన గాలి పీల్చాల్సిన అవసరం మీకేంట్లే. ఎటూ వచ్చావు కాబట్టి మేము మీ గురించి ఒక విషయం ఆలోచిస్తున్నాం. దాని గురించి చెప్తాం. ఏంటమ్మా? మదనమోహన్ రావు గారు తెలుసు కదా, మన పక్క వీధిలో ఉంటారు. ఈ మధ్య కాలం చేశారు. అయ్యో, ఆయనకి మరీ అంత వయసేమైందని? వయసేమీ అయిపోలేదు కానీ ఏ విషయం గురించి గాబరా పడ్డాడో తెలియదు మరి. ఉన్నట్టుండి రాత్రి నిద్రలోనే ఊపిరి వదిలాడు. ఆయన కూతురు మంజుల ఒంటరిదైపోయింది. వాళ్ళ అమ్మగారు కూడా ఆ పిల్ల చిన్నప్పుడే పోయారు కదా. అవును, పాపం ఒక్కతే ఎలా ఉంటుందో ఏమో. తను కూడా పట్నంలోనే ఉంటుందిరా ఇన్నాళ్ళు. లా చదువుతోంది కదా. అలాగా? ఆ పిల్లకి నీకు పెళ్లి చేద్దామని మేము అనుకుంటున్నాం. పెళ్ళా? అదేంట్రా, ఇలాగే ఉండిపోతావా ఏంటి? ఇలా ఎందుకు ఉండిపోతానమ్మా, కానీ ఇప్పుడే ఎందుకు? పెళ్ళనగానే ఎవరైనా అలాగే అంటారు. మేము ఆలోచించుకున్నాం, నిర్ణయించుకున్నాం. నీకు ఒకే రోజు సమయం ఇస్తాం. ఏదో ఒక మాట తేల్చి చెప్పు. నువ్వు అవును అంటే నువ్వు ఇక్కడుండే 3 రోజుల్లో నిశ్చితార్థం జరిగిపోతుంది. గౌతమ్ ఏమీ మాట్లాడలేదు. నెమ్మదిగా లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత సాగర్ గౌతమ్కి కాల్ చేస్తాడు. హలో, చెప్పరా? మళ్ళీ నీరసం. ఏమైందిరా? పెళ్ళంటున్నారు. పెళ్ళంటే ఎగిరి గంతెయ్యాలి. ఏడుస్తారా? 25 ఏళ్ళు దాటినా పెళ్లి గురించి ఇంట్లో మాట్లాడట్లేదని మేమేడుస్తుంటే నీకేమైందిరా? చక్కగా చేసుకోవచ్చు కదా. కీర్తి వెళ్ళిపోయి చాలా రోజులైంది. బయటపడరా బాబు. ఒక ఉద్యోగం వర్కౌట్ కాకపోతే ఇంకొకటి చూసుకోవట్లే. ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటుందో అక్కడ ఆగుతున్నాం. పెళ్ళి కూడా అంతే అనుకో. ప్రేమ వర్కౌట్ కాలేదని పెళ్లి చేసుకోకుండా ఉంటావా ఏంటి? అంతేనంటావా? అంతే. ఒకవేళ కీర్తి తర్వాత ఒప్పుకుంటుందేమో. నీ మొహానికి అంత సీన్ ఉందని అనుకుంటున్నావా? సర్లే, సారీ. ఆ అమ్మాయికి నీ మీద ఇంట్రెస్ట్ లేదని ముందు నువ్వు నమ్ము. పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిల్ అయిపో. ఓకే, ఇంట్లో చెప్తా మరి. అలా
గౌతమ్ తన మనసు మార్చుకొని ఇంట్లో వాళ్ళకి ఓకే చెప్పేస్తాడు. మరుసటి రోజు గౌతమ్ ఇంకా తన తల్లిదండ్రులు ముగ్గురూ కలిసి మంజుల దగ్గరికి వెళ్ళారు. ఎలా ఉన్నావమ్మా మంజుల? మీకు తెలుసు కదా ఆంటీ నా పరిస్థితి. అవునమ్మా, ఒంటరిగా ఎలా ఉంటున్నావో ఏమో అని నేను మీ అంకుల్ ప్రతిరోజు బాధపడుతున్నాం. అంతమంది బంధువులు వచ్చారు కదా, ఎవరితోనూ వెళ్ళలేదా నువ్వు? ఎంతమంది బంధువులున్నా కొన్నాళ్ళు చుట్టం చూపుగా చూస్తారు కానీ శాశ్వతంగా వాళ్ళతో ఉండమన్నారు కదా. ఈ రోజుల్లో ఎవరి జీవితం వాళ్ళకే బరువైపోయింది, పక్క వాళ్ళ బరువేం మోస్తారు. ఆ మాట 100% నిజం. కానీ నీ భారం మోసే బాధ్యతని ఇష్టంగా తీసుకునే అవసరం కూడా కొందరికి ఉంటుంది. నాకేం అర్థం కాలేదాంటీ. గౌతమ్కి నీకు ముందు నుంచే పరిచయం ఉంది కదా. అవును, ఒకవేళ నీ మనసులో నీ జీవితంలో ఎవరూ లేకపోతే మీ ఇద్దరికి ముడివేయాలని మేము అనుకుంటున్నాం. ఆంటీ, అవునమ్మా, నువ్వు మాత్రం ఒంటరిగా ఉండిపోతావా? ఏనాటికైనా ఏదో ఒక గూడు చేరాలిగా. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళ కుటుంబంలోకి వెళ్లే కంటే చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తున్న మా కుటుంబంలోకి నువ్వొస్తే మంచిది కదా. ఏమంటావ్? మంజుల కాసేపు ఆలోచనలో పడింది. నేను గౌతమ్తో మాట్లాడొచ్చా ఆంటీ? సరేనమ్మా, మేము ఇంటికి బయలుదేరుతాం, నువ్వు వాడు మాట్లాడుకోండి అని చెప్పి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. ఏంటి గౌతమ్ ఇది? దీంతో నాకేం సంబంధం లేదు మంజు. ఈ ఆలోచన పూర్తిగా వాళ్ళదే. అంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం ఉందనో లేదనో చెప్పే స్కోప్ ఎక్కడుంది? వాళ్ళు వాళ్ళ ఆలోచన గురించి చెప్పారు. వర్కౌట్ అయితే ఓకే, లేకపోయినా ఓకే. మీ అమ్మ వాళ్ళు నా గురించి ఇంత బాధ్యతగా ఆలోచిస్తారని ఊహించలేదు నేను. అందుకు సంతోషంగా ఉంది. కానీ కొంచెం సమయం తీసుకుంటే బాగుంటుంది కదా. నాకు 4 days లీవ్ దొరికింది మంజు. మళ్ళీ 4-5 నెలల వరకు లీవ్ పెట్టి రావడం కష్టమే. అంతవరకు వెయిట్ చేయమని అమ్మ వాళ్ళకి చెప్తే ఏమంటారు? మనకిష్టం లేక తప్పించుకుంటున్నాం అంటారు. మరైతే ఏం చేద్దాం? నాన్న లేకుండా ఈ ఇంట్లో ఒంటరిగా నాకు నరకం కనిపిస్తోంది. నాకు ఓ కుటుంబం దొరికితే ఈ బాధ తగ్గుతుందేమో అని మనసులో నాకు కూడా ఉంటుంది. అయినా సరే, నేను సాయంత్రం వరకు ఆలోచించుకుంటాను. సరే మంజు, నేను బయలుదేరుతాను మరి. ఆ తర్వాత సాయంత్రం వరకు మంజుల ఆలోచిస్తూనే ఉంది. తమ బంధువుల్లో కొందరికి ఫోన్ చేసి ఇలా ఓ సంబంధం వచ్చిందని చెప్పింది. వాళ్ళు కూడా ఒప్పుకోవడమే మంచిది అన్నట్టు మాట్లాడారు. దాంతో తను గౌతమ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నట్టు అతని తల్లిదండ్రులకి చెప్పింది. ఇంకేంట్రా గౌతమ్, అమ్మాయి ఒప్పుకుంది, నిశ్చితార్థం అది ఇది అని ఖర్చులు దండగా, సెలవులు పొడిగించుకో, పెళ్లి చేసుకుందువు గాని. అమ్మా లేదు, ఏమీ లేదు, చెప్పించేయి. అలాగే. అలా గౌతమ్ మంజుల పెళ్లి ఏర్పాట్లు చకచకా జరిగాయి. ఆఫీస్ వాళ్ళకి పెళ్ళని చెప్పలేదు. కీర్తిని ప్రేమించానని తెలిసిన వాళ్ళు పెళ్లికొస్తే నా మీద కక్ష ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఏదో ఒకటి వాగుతారేమో అని భయం. కానీ తిరిగి వెళ్ళాకైనా తెలుస్తుందిగా పెళ్లి గురించి. అయినా వాళ్ళకి భయపడేదేంట్లే. అలా ఆలోచించాడతను. ముహూర్తం దగ్గర పడింది. వాళ్ళిద్దరికీ వివాహం జరిగింది. మరుసటి రోజు వాళ్ళ చేత వ్రతం కూడా జరిపించారు. తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతోందని మంజుల సంతోషంగా ఉంది. అలాంటి సమయంలో గౌతమ్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. చెప్పరా సాగర్? సారీరా, ఒక బ్యాడ్ న్యూస్. ఏంటి? ఆ మేనేజర్ గాడు చచ్చాడా ఏంటి? ఎంత వాడి కూతురి నీకు ఇవ్వకపోతే మాత్రం వాడు చస్తాడా? మరి ఆఫీస్లో కొంతమందికి పింక్ స్లిప్స్ వచ్చాయి, అందులో నీ పేరు కూడా ఉంది. ఏంటి, జాబ్ పోయిందా? ఛా, ఏంటిలా జరిగింది? సారీరా. ఇందులో నీకేం సంబంధం? నువ్వెందుకు సారీ చెప్తున్నావు? హ్యాపీగా జాబ్ చేసుకో. నేను కొన్ని రోజులు టైం తీసుకొని కలుస్తాను. ఓకే, బాయ్. ఏమైందండి అంత కంగారు పడ్డారు? మంజు, ఈ విషయం చెప్తే నువ్వేమనుకుంటావో నాకు తెలియదు, కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. నా జాబ్ పోయింది మంజు. అయ్యో, అలా ఎలా జరిగింది? సాఫ్ట్వేర్ జాబ్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలుసు చెప్పు. బాధపడకండి, మళ్ళీ మరో ఉద్యోగం వస్తుంది గాని. అలా అనుకోకపోతే బ్రతకలేం కదా. ఇలాంటి ఒక న్యూస్ తెలిసిన తర్వాత నా మైండ్ రిఫ్రెష్ అవ్వదు మంజు. నేను కొంచెం టైం తీసుకుంటాను, ఏమీ అనుకోకు. నాకు అర్థమైందండి. ఈరోజు మన ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేశారనే కదా. అదేమంత పెద్ద విషయం కాదు. అన్నీ సర్దుకున్నాకే మనం మన జీవితాన్ని కొత్తగా ప్రారంభిద్దాం. అలా పెళ్ళైన మొదటి రోజే వాళ్ళ మధ్య దూరం మొదలైంది.
అతని దురదృష్టానికి మంజుతో పెళ్ళవడం కారణమేమో అన్న భావన అతనికి వచ్చింది. కానీ బయటపడలేదు అతను. ఓ 2-3 రోజుల తర్వాత మనసు కుదుట పడుచుకొని కుటుంబంతో సంతోషంగా ఉంటున్నాడు. మంజుతో నెమ్మదిగా మాటలు కలుస్తున్నాయి. ఇద్దరూ స్నేహంగా ఉండడం మొదలుపెట్టారు. ఆయనతో స్నేహం మొదలైంది. ఇక మా బంధం కూడా మొదలవడానికి ఎంతో టైం పట్టదు. జీవితం కొత్తగా కనిపిస్తోంది నాకు. నాకు ఓ కుటుంబం ఉంది. అత్తయ్య, మామయ్య నన్ను బాగా చూసుకుంటారు. ఆయన మనసు చాలా మంచిది. ఇంకా అంతకంటే ఏం కావాలి? అలా ఆలోచించేది మంజుల. ఆమె ఆశల మీద నిప్పులు చల్లడానికి అన్నట్టు ఓ రోజు కీర్తి నుండి గౌతమ్కి ఫోన్ వచ్చింది. కీర్తి, నువ్వా? అవును. నాకు జాబ్ పోయిందని వెక్కిరించడానికి ఫోన్ చేశావా? నీకు జాబ్ పోతే నాకెందుకు సంతోషంగా ఉంటుంది గౌతమ్? నువ్వేమైనా నాకు శత్రువా? మరెందుకు చేశావు? నేనిప్పుడు ఢిల్లీలో ఉన్నాను. అయితే డాడీ నాకు ఒక సంబంధం చూశారు. చూస్తే తెల్లారితే నిశ్చితార్థం అన్నప్పుడు వాడు నాతో చాలా చీప్గా బిహేవ్ చేశాడు. నన్ను కొట్టాడు తెలుసా? యారోగెంట్ ఫెలో. ఆ తర్వాత నాకు అనిపించింది పార్ట్నర్కి స్టేటస్ కంటే మన మీద ప్రేమ ఉండడం ఎక్కువ ఇంపార్టెంట్ అని. నువ్వు తప్ప ఎవరూ నన్ను సిన్సియర్గా ప్రేమించారని నాకు అనిపించలేదు ఎప్పుడు. ఎంత సిన్సియర్గా లవ్ చేస్తే మాత్రం నువ్వు ఒప్పుకున్నావా ఏంటి? అప్పుడు రియలైజ్ అవ్వలేదు బాబు. ఇప్పుడు అవుతున్నానుగా. చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు ఏం లాభం? ఏ, నువ్వేమైనా పెళ్లి చేసుకున్నావా ఏంటి? ఆమె ప్రశ్నకి అతను అవును అని సమాధానం చెప్పేలోపే, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకు ప్రాబ్లం ఏంటి అంటూ గలగలా మాట్లాడింది ఆమె. కీర్తి, నువ్వు మన పెళ్లి గురించి మాట్లాడుతున్నావా? అవును. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఢిల్లీ వచ్చేయి. డాడీ ఇక్కడ నీకు జాబ్ చూస్తారు. మనం హ్యాపీగా ఉందాం అని చెప్పి ఫోన్ పెట్టేసింది కీర్తి. కాసేపు అతనికి చెమటలు పట్టేశాయి. ఇదంతా నిజమా కల అనిపించింది. ఒకవేళ తనని ఆట పట్టిస్తుందా అని ఎన్నో ఆలోచనలు వచ్చాయి అతనికి. కానీ ఆ తర్వాత కీర్తి తండ్రి నుంచి అతనికి ఫోన్ వచ్చింది. తన కూతురు గౌతమ్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుంది కాబట్టి అతను వాళ్ళకి పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తాడు. దాంతో గౌతంలో కొత్త ఆశ పుట్టింది. తనకి నచ్చిన అమ్మాయి తన జీవితంలోకి వస్తోంది. పైగా ఒక మంచి ఉద్యోగం కూడా వస్తుంది. మంజులని పెళ్లి చేసుకోవడం వల్ల అతనికి కలిగిన లాభం ఏంటి అని ఆలోచించాడు. ఆ రోజు సాయంత్రం, ఏవండి స్నాక్స్ ఏమైనా తింటారా, చేయనా అంటూ భర్త దగ్గరికి వచ్చింది మంజుల. వద్దులే మంజు, ఇలారా ఇక్కడ కూర్చో. భర్త తనని పక్కన కూర్చోమనడమే పెద్ద వరంలాగా భావించింది ఆమె. చెప్పండి, రేపు ఉదయం పట్నం వెళ్ళాలి. ఎందుకు? ఇంటర్వ్యూ ఉంది. అలాగే, నన్ను రమ్మంటారా? జాబ్ పోయింది కాబట్టి నా రూమ్ వెకేట్ చేస్తున్నానని చెప్పేశాను. అయినా అది బ్యాచులర్ రూమ్, నిన్నక్కడ పెట్టలేను. వెళ్తే ఏదైనా హోటల్లో దిగాలి. అది సేఫ్ కాదు. ఇంటర్వ్యూ ఒక్కరోజే కదా ఉంటుంది. ఏ, నీకు సిటీ చూడాలని ఉందా? లేదు, మీతో కలిసి రావాలనుంది. జాబ్ వచ్చాక ఇద్దరం వెళ్తాంగా, హ్యాపీగా ఉండొచ్చులే. సరే, మరి స్నాక్స్ చేయనా? ఇప్పటికి రేపటికి కూడా? ఇప్పటికి వద్దులే, టీ చాలు. రేపటికి తినడానికి చేయడానికి నీకు ఓపిక ఉంటే చెయ్యి. చేస్తానండి అని ఆనందంగా వంటగదిలోకి వెళ్ళిందామె. కాసేపు గంతులేసింది చిన్నపిల్లల. ఫస్ట్ టైం మా ఆయన నాతో ఎంతో ప్రేమగా మాట్లాడాడు అంటూ మురిసిపోయింది. 2-3 రకాల ఐటమ్స్ స్నాక్స్ కోసం చేసి డబ్బాలో పెట్టింది. హైదరాబాద్ వెళ్తానని ఇంట్లో అబద్ధం చెప్పి దగ్గరలో ఉన్న టౌన్ నుండి ఢిల్లీకి వెళ్లే రైలు ఎక్కాడతను. అతను ఎంతగానో ఇష్టపడ్డ అమ్మాయిని చేరుకుంటున్నానన్న సంతోషంతో ప్రయాణం చేశాడు. ఆ రోజు రాత్రి మంజుల నిద్రపోయే ముందు దిండు కింద ఒక ఉత్తరం గమనించింది. మంజు, జీవితంలో ఒక్కసారైనా కట్టుకున్నవాడు ప్రేమగా మాట్లాడాడన్న తృప్తి నీకు ఇద్దామని సాయంత్రం అంత కూల్గా మాట్లాడాను. నిజానికి మన పెళ్లి తర్వాత రోజున జాబ్ పోయినప్పుడే నీ మీద నాకు గౌరవం చచ్చిపోయింది. నీ దురదృష్టాన్ని నాకు అంటించడానికి నా జీవితంలోకి వచ్చావనిపించింది. నేను బహుశా మళ్ళీ మీ ఎవ్వరి కంటికి కనిపించకపోవచ్చు. అంత దూరం వెళ్తున్నాను. మరో ఉద్యోగం, మరో జీవిత భాగస్వామి రెండూ చూసుకుంటాను. నా గురించి ఆలోచన మానేసి నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇట్లు ఈ రోజుతో నీతో బంధం తెంపేసుకున్న నీ భర్త గౌతమ్ అని రాసిపెట్టి ఉంది. అది చదవగానే ఆమె ప్రమేయం లేకుండానే కళ్ళల్లో నీళ్లు ధారలుగా కారాయి.
తెల్లారాక ఆ ఉత్తరాన్ని అత్తమామలకు చూపించింది. కోడలి పరిస్థితికి వాళ్ళెంతో బాధపడ్డారు. కొడుకు చేసిన తప్పుని సరిదిద్దుతామన్నారు. లేదత్తయ్య, లేని ఇష్టాన్ని ఒక మనిషి మనసులో ఎలా పుట్టిస్తారు మీరు? నా అదృష్టం ఇంతే అనుకొని ఊరుకుంటాను. నాకెలాగో సంతోషంగా బతికే రాతలేదు. మీ అబ్బాయినైనా ఉండనివ్వండి అంది ఆమె. మరి నీ సంగతి ఏంటమ్మా? మా నాన్న నాకు ఆస్తులు ఇవ్వకపోయినా చదివించాడు కదత్తయ్య. లాయర్గా ప్రాక్టీస్ మొదలు పెడతాను. కొన్నింటి నుంచి ఎంత త్వరగా బయటపడే ప్రయత్నం చేస్తే అంత మంచిది. మరో పక్క గౌతమ్ కీర్తి దగ్గరికి చేరుకున్నాడు. కీర్తి తండ్రి మనోహర్ అతని ఇన్ఫ్లుయెన్స్తో గౌతమ్కి మంచి జాబ్ ఇప్పించాడు. వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించాడు. దేశ రాజధానిలో వాళ్ళిద్దరి జీవితం చాలా లగ్జరీగా, ఎగ్జైటింగ్గా మొదలైంది. గౌతమ్ తనను మించిన అదృష్టం మరెవరికీ పట్టదు అన్న సంతోషంలో కాలం గడుపుతూ వచ్చాడు. అలా రోజులు గడిచాయి. 3 సంవత్సరాల తర్వాత ఓసారి హైదరాబాద్లో కీర్తి, మంజుల ఇద్దరూ ఎదురుపడాల్సి వచ్చింది. చెప్పండి మేడం, ఏ కేసు పని మీద వచ్చారు? అడిగింది మంజుల. నా భర్తతో డివోర్స్ తీసుకోవాలి. డివోర్సా? మీ భర్త తాగుబోతా? కాదు. చీటింగ్ చేస్తున్నాడా? లేదు. జాబ్ చేయట్లేదా? అది కూడా కాదు. మరి? నేను అతని భారం మొయ్యదలుచుకోలేదు. అంటే నాకు అర్థం కాలేదు మేడం. మేమిద్దరం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం. మంచి జాబ్స్ ఉన్నాయి, హ్యాపీగా ఉన్నాం. కొంతకాలం పిల్లలు వద్దనుకున్నాం. మరిప్పుడు ఏం జరిగింది? ఏమో, ఎక్కడి నుంచి అంటించుకొచ్చాడో. అతనికి ఏదో ఇమ్యూనల్ డిసీజ్ వచ్చింది. ట్రీట్మెంట్కి చాలా ఖర్చు అవుతుంది, డబ్బుతో పాటు నా టైం కూడా. సంతోషంగా కలిసి బతకడానికి పార్ట్నర్ కావాలి, కానీ వాళ్ళ జబ్బుల్ని, బాధల్ని చూస్తూ ఏడవడానికి కాదు. నా జీతం మొత్తం అతనికి నయం అవడానికి పెట్టేయాల్సి వస్తుంది. ఆమె మాట్లాడిన పద్ధతి మంజులకి నచ్చలేదు. మీరిద్దరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేశామన్నారు, మరి డబ్బుకి కొరతేమిటి? సంపాదించిన డబ్బంతా రీసెంట్గా ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టాం. మా కర్మ కొద్దీ చాలా లాస్ అయ్యాం. ఇక నాకంటూ మిగిలిన కొంత కూడా అతని ట్రీట్మెంట్కి పెట్టేసి నేను ఖాళీ చేతులతో నిలబడలేను. అయినా ఈ హాస్పిటల్ల చుట్టూ తిరగడం, సర్వీస్ చేయడం నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. నాతో పెళ్లి కోసం తల్లిదండ్రుల్ని వదిలేసి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోతాడులేండి. ఓకే, మీ పేరు, మీ భర్త పేరు, వివరాలు ఇందులో రాసివ్వండి మేడం. కోర్టులో అప్లికేషన్ పెడదాం. కీర్తి వాళ్ళిద్దరి వివరాలు పూర్తిగా రాసి మంజులకిస్తుంది. అది చదవగానే అవతల వ్యక్తి గౌతమ్ అని అర్థమవుతుంది ఆమెకి. మేడం, మీది మీ హస్బెండ్ది ఫోన్ నంబర్స్ ఇస్తారా? ఓకే. అలా ఫోన్ నెంబర్స్ తీసుకొని ఆమె వెళ్ళిపోయిన తర్వాత గౌతమ్కి ఫోన్ చేస్తుంది మంజుల. హలో, ఎవరు అంటూ నెమ్మదిగా అన్నాడతను. నేను మంజులనండి. మంజు, నువ్వా? నేనే. మీ భార్య మీతో విడాకుల కోసం ఇక్కడికి వచ్చారు. తెలుసు, తను నాకు మొహం మీదే చెప్పింది. మీ ఆరోగ్యం నిజంగానే అంత బాలేదా? అవును, చేసిన పాపాలు ఊరికే పోవు కదా. అలా అనుకోకండి, మీకు తప్పకుండా నయమవుతుంది. డివోర్స్ ప్రాసెస్ ఎలాంగేట్ చేయకు మంజు. మ్యూచువల్ డివోర్స్ ఇప్పించు. మీకు పూర్తిగా నయమైపోతే తను ఎందుకు డివోర్స్ తీసుకుంటుంది? తన మనసేంటో తెలిసాక ఇంక నా వల్ల కాదులే మంజు. సరే, మీ ఇష్టం. అలా కీర్తి గౌతమ్లకి విడాకులైపోయాయి. ఆ తర్వాత మంజుల అతన్ని కలిసింది. మంజు, నువ్విక్కడికి ఒకసారి మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్దామని వచ్చాను. నీకెందుకు శ్రమ? పర్వాలేదండి, వెళ్దాం. అసలు డాక్టర్ ఏమంటారో చూద్దాం అని తనతో పాటు అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ మధ్య కామన్ అయిపోయాయి మేడం. ట్రీట్మెంట్ ఉంది, కాకపోతే ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్? ఓ 20 లక్షలు అరేంజ్ చేసుకుంటే మంచిది. అంతకంటే తక్కువ కూడా అవ్వచ్చు. అది మీ అదృష్టం. అలాగే. ఇదే కారణం కీర్తి నాతో డైవర్స్ తీసుకోవడానికి. ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉండుంటే మా దగ్గర డబ్బులు ఉండేవి, కానీ అప్పుడు నా తప్పులు నాకు తెలిసేవి కాదు కదా. ఇప్పుడు అవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ముందు మనం వెళ్దాం పదండి. ఎక్కడికి? ఊరు వెళ్దాం, మీ అమ్మా నాన్నల దగ్గరికి. నన్ను ఈ పరిస్థితుల్లో చూసి వాళ్ళు తట్టుకోలేరు మంజు. ఎలాగో వాళ్ళకి దూరంగా వెళ్ళిపోయాను అనుకుంటున్నారు. ఎక్కడో చోట బ్రతుకున్నానని ఆ మాత్రం తృప్తిపడనివ్వు. మీరన్న దాంట్లో కూడా ఒక నిజం ఉంది. మీరిక్కడే ఉండండి, నేను ఒకసారి ఊరు వెళ్ళొస్తాను. సరే, నీ ఇష్టం. ఆమె తమ ఊరు వెళ్ళి తన ఇంటిని అమ్మాలనుకుంటున్నట్టుగా ఊర్లో వాళ్ళకి తెలిసేలా చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత కొంతమంది ముందుకు వస్తారు.
అందులో ఆమె చెప్పిన రేటుకి ఒప్పుకున్న వాళ్ళకి ఆ ఇంటిని అమ్మేసి డబ్బులు తీసుకొని తిరిగి పట్నం వస్తుంది. అప్పటి నుంచి ఆమె గౌతమ్కి ట్రీట్మెంట్ చేయించడం మొదలు పెడుతుంది. ఒక్క రోజులో అయిపోలేదు, కొన్ని నెలలు సమయం పట్టింది. మొత్తానికి గౌతమ్ ఆ వ్యాధి నుంచి బయటపడ్డాడు. అతని గురించి ఆమె తీసుకున్న బాధ్యతకి అతని మనసు చెల్లించిపోయింది. ఆమె కాళ్ల మీద పడి కృతజ్ఞతలు తెలిపాడు. నీ విషయంలో నేను తప్పు చేశాను. అందుకు నీ నుండి కోపం మాత్రమే ఎక్స్పెక్ట్ చేశాను. కానీ నువ్వు నా ఊహకి అందలేదు మంజు. ఇంత గొప్ప సాయం చేయగలవని అసలు ఊహించలేదు. మన మధ్య ముడిపడిన పెళ్లి బంధానికి నువ్వెంత విలువిస్తున్నావో ఇప్పుడే అర్థమవుతోంది. నీతో కలిసి ఇక జీవితాంతం కలిసి బతుకుతాను మంజు. ఎప్పటికీ నీ చేయవదలను. నన్ను క్షమిస్తావు కదా? గౌతమ్, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను నీ మీద ప్రేమతో ఇదంతా చేయలేదు. మరి మనసులో ప్రేమ లేకుండా ఎవరూ ఇంత పెద్ద సాయం చేయలేరు. చూడు గౌతమ్, నువ్వు నన్ను వదిలేశావు, కానీ మీ అమ్మ వాళ్ళు వదిలేయలేదు. నువ్వు వచ్చేశాక వాళ్ళు నన్ను తమ కూతుర్లా చూసుకున్నారు. నాకు అమ్మా నాన్నలుగా మారారు. నేను లాయర్ ప్రాక్టీస్ చేయడానికి సాయం చేశారు. నన్ను సపోర్ట్ చేస్తూ, మోటివేట్ చేస్తూ, జీవితం మీద విరక్తి పుట్టకుండా కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పటికీ మేము కలుసుకుంటూనే ఉన్నాం. నేను మన ఊరు వెళితే అదే నాకు పుట్టిల్లు. అంత ప్రేమను పంచిన వాళ్ల కోసం, వాళ్ళకి కడుపు కోత మిగలకుండా ఉండడం కోసం నిన్ను కాపాడాను, అంతే. ఇప్పుడు నువ్వు ధైర్యంగా నీ తల్లిదండ్రుల ముందుకు వెళ్ళు. నీ తప్పు ఒప్పుకో. కన్నబిడ్డవు కాబట్టి తప్పకుండా క్షమించే అవకాశం ఉంది. నా నుంచి మరో అవకాశం దయచేసి కోరొద్దు. కీర్తి విడాకుల కోసం వచ్చిన రోజే నాకు అర్థమైంది నీకు ముందు పెళ్ళైన విషయం తనకు తెలియదని. మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని చెప్పింది. అంటే నువ్వు తన కోసం నన్ను కాదని వెళ్ళిపోయావని అర్థం. నా జీవితమా నీ స్వార్థమా అంటే నువ్వు నీ స్వార్థం ఎంచుకున్నావు. మెడలో తాళిపడిన 3 రోజులకే భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను అనుభవించిన మానసిక క్షోభని ఒక జీవితకాలం ప్రయత్నించినా కూడా నువ్వు చెరిపేయలేవు. నా అడుగులు ఎప్పుడూ ముందుకే కదులుతాయి, వెనక్కి కాదు. నీకు నాకు రుణం ఎప్పుడో తీరిపోయింది. నిన్ను ఆరోగ్యంగా మీ వాళ్ళ చేతుల్లో పెట్టడంతో వాళ్ళ పట్ల కూడా నా రుణం తీరుతుంది. ఆంటీ వాళ్ళతో మాట్లాడడానికి నేను మీ ఇంటికి రావచ్చు, వెళ్ళొచ్చు. కానీ నీతో మాత్రం ఎప్పటికీ ఏ సంబంధం ఉండదు. నువ్వు ఆ ఆలోచన మానుకుంటే చాలా సంతోషం. అలా అతన్ని తిరస్కరించి ఆమె తిరిగి వెళ్ళిపోయింది. కొన్నాళ్ళకి గౌతమ్ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. కొంతకాలం కోపంగా ఉన్నా కన్న ప్రేమతో వాళ్ళతన్ని క్షమించారు. మంజుల, గౌతమ్ వేరువేరుగా తమ జీవితాల్లో ముందుకు వెళ్ళారు. ఆ రకంగా మంజుల తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంది. బంధం అంటే అవసరమో స్వార్థమో కాదు, బాధ్యత. దాని విలువ అది మన జీవితంలో ఉండగానే తెలుసుకోవాలి. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.